abusing me. You are abusing me. You don't have the right. నాకు చేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి. ఫస్ట్ చేయండి. I can't breathe. I can't breathe. You're suffocating me. Move. నా మీద చేయాల్సిన హక్కు నీకు లేదు. చంద్రబాబు గారు, this is not right. This is not right. ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు let me go. Let me go. Let me go to my office. Let me go to my office. Let me go to my office. I have always cooperated with law and order. You will not find an instance when I did not. ఇంతకుముందు ఇదే పావలా కళ్యాణ్ ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండి బయటకు వచ్చి నరేంద్ర మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చినాడు, నీళ్లు ఇచ్చినాడు, మట్టి ఇచ్చినాడు, పాచిపోయిన లడ్డు ఇచ్చినాడు అన్నాడే. మళ్ళీ ఈ రోజు ఈ పెద్ద మనిషి ఏ రకంగా ఆ సభలో పాల్గొంటాడు? ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాజధానికి అమరావతికి నిధులు కేటాయించలేదు అని చెప్పేసి పూర్తి స్థాయిలో జొదమెచ్చినటువంటి ఇప్పుడుండే అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తలెత్తుకొని రెండోసారి ఆయన పిలిచారో మాకైతే అర్థం కావడంలే. కేవలం ఇదంతా దాచుకునే దానికోసం, దోచుకునే దానికోసమే తప్ప రాజధాని నిర్మాణం పైన రాజధాని ఇందాకనే షర్మిలా మేడం గారు 2 రోజులైంది రాజధాని అధ్యయన కమిటీ వేసి ఆ కమిటీ వేస్తానే రాజధాని రైతులే కాదు ఏదైతే రాజధాని ముసుగులో ఉండే దొంగలందరూ కూడా భయపడి ఈ రోజు మేడం గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఉద్యమాల రూపంలో ఈ రోజు కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు వస్తున్నారో ఈ హౌస్ అరెస్ట్ కు నిరసనగా దీక్ష కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఈ రోజు కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఎందుకు వస్తున్నారు ఆయనకు తెలియదు, ఎందుకు విలంపిస్తున్నాడు ఈయనకు తెలియదు. ముందు వచ్చినాడు, ఎన్నో జలాలు అన్నాడు, మట్టి అన్నారు, నీరు అన్నారు. రాష్ట్ర ప్రజలు నోట్లో అయితే మట్టి తప్ప మిగతాది ఏం మిగల్లా. ఆ నీళ్లు గాని ఎక్కడ పోసినారో ఆ రాజధాని జరిగిన శంకుస్థాపన ప్లేసు అయ్యా ఆ శిలా పథకాలే ఎన్నిసార్లు ఓపెన్ చేస్తారు? ఆ శిలా పథకాలు ఓపెన్ చేసుకుని ఉండేదా అనాకొరమని మీరే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది, జీతాలు ఇచ్చేదానికి కూడా సమస్యలు ఏర్పడుతున్నాయి. 1వ తేదీకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఏ రకంగా ఆదాయ వనరులు సమకూర్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల చరిత్ర కలిగిన 40 ఏళ్ల అనుభవం కలిగిన వ్యక్తి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ చెప్తున్నాడు. కానీ ఈ రోజు కేవలం శంకుస్థాపన పోయిన ప్లేస్ లోనే ఇంతకుముందు ఎన్ని కోట్లు దారాదత్తం చేశారు, ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు దారాదత్తం చేశారు. ఈ డబ్బులు పెడితే అట్లీస్ట్ కొంతవరకు కొంతలో కొంత ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి తెలియజేయడం